నేటిదిన వాక్య ధ్యానం కొరకు యెషయా గ్రంథం 25వ అధ్యాయము 8వ వచనంలో రాయబడిన 3వ వాక్య భాగాన్ని చదువుకుందాం. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయను, ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నిందను తొలగించే దేవుడిగా మీరున్నందుకు మీకు స్తోత్రాలు. చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువారు యూదా ప్రజలతో ప్రవక్తని యెషయా గారి ద్వారా మాట్లాడుతున్నారు. యూదా ప్రజలు ప్రభు దృష్టికి అవిధేయులుగా ఉన్నటువంటి పరిస్థితులను గురించి ప్రభు మాట్లాడుతూ, ఒక కాలమున నేడు నిందింపబడుటకు ఏ విషయాల్లో అనేకులు కారకులుగా ఉన్నారో మీపై ఉన్నటువంటి ఆ నిందంతటిని కూడా నేను తొలగిస్తానని ప్రభువారు మాట్లాడుటను మనం గమనించగలం. మానవ జీవితంలో పలు కార్యాలు మనం నిందింపబడటానికి అవి కారణంగా ఉంటాయి. ఆ పరిస్థితులన్నింటిని గురించి ప్రభువారు మాట్లాడుతున్నారు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనంలో, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వాస్తవానికి అపవాది చేతను, లోకం చేతను పలు విషయాల్లో మనం నిందింపబడటానికి మనల్ని కలుగు చేసినటువంటి దేవుని మార్గం నుండి మనం ప్రక్కకు తొలగిపోయినప్పుడు పలు విషయాల చేత మన జీవితాలు నిందింపబడుతూ ఉంటాయి. లూకాసు సువార్త 7వ అధ్యాయము 36వ వచనం మొదలుకొని 50వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగాల్లో 37వ వచనంలో ఈ విధంగా రాయబడిన, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ. ఈ వాక్య భాగంలో ఒక స్త్రీని మనం చూస్తున్నాం. ఆమెను గూర్చి ఆ ఊరి వారికి తెలిసింది ఏంటంటే పాపాత్మురాలు అని. ఆమెపై ఈ విధమైనటువంటి నింద ఉండటానికి గల కారణము ఆమె జరిగించిన దేవుని ఆజ్ఞను అతిక్రమించినటువంటి క్రియలు. ఈమెను గూర్చి ఈ విధంగా పలికేటటువంటి అనేకులు అదే స్థితిలో ఉన్నవారు అయినప్పటికీ ఆమెను గూర్చి సమాజంలో ఎంతో నిందను ఆమెకు కలుగు చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు పరిసయ్యుని ఇంటికి ఆయన భోజన పంక్తిని కూర్చుని ఉండగా ఆమె యేసుక్రీస్తు ప్రభు ఉన్నటువంటి ఆ ఇంటికి ఆమె వచ్చి ఒక బుడ్డెలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్ట ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసినటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. అయితే ఆయనను తన ఇంటికి పిలిచిన ఈ పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకుని ఈ స్త్రీ అవతయో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకునేను. నిజమే, ఇతడు ఆమెను గూర్చి దురభిప్రాయము లేక చెడభిప్రాయము కలిగి ఆమె క్రియలను బట్టి తన హృదయంలో ఆమె పట్ల ద్వేషం కలిగినటువంటి వ్యక్తి. అయితే తన మనసులో తాను ఈ విధంగా అనుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువును గూర్చి కూడా అతడు అనుమానిస్తూ అంటున్నాడు కదా, ఈయన ప్రవక్త అయిన ఎడలా. వాస్తవానికి ప్రవక్త పరిశుద్ధంగా ఉంటాడని, ఎంత మాత్రం పాపులను తన యొద్దకు రానివ్వడు అనేటటువంటి అభిప్రాయంతో ఈ పరిసయ్యుడు ఉన్నాడు. కానీ ఈయన పాపులను రక్షించటకే వచ్చినటువంటి విషయాన్ని తాను గుర్తించక ఈ విధముగా తలంచినప్పుడు యేసు ప్రభువారు తనలో అతడు అనుకుంటున్నటువంటి సంగతిని గురించి ఆయన మాట్లాడుతూ ఒక ఉపమానాన్ని ఆయన తెలియజేస్తూ వచ్చారు. అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులు ఉన్నారని, వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చి ఉన్నారని, అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన గనుక ఈ అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి వారిద్దరిని క్షమించాడు. అయితే వారిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించని చెప్పమని పరిసయ్యుని అడిగినప్పుడు సీమోను అన్నాడు, అతడు ఎవరికి ఎక్కువగా క్షమించనో వాడే అని నాకు తోచుచున్నదని అతనితో చెప్పినప్పుడు యేసుప్రభువారు అన్నారు, సరిగానే యోచించితివని. అయితే యేసుప్రభువారు ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా అంటున్నారు, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంట్లోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి
తన తల వెంట్రుకలతో తుడిచింది. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకునుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నానని చెప్పి ప్రభువారు మాట్లాడుతూ వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆమెతో అంటున్న 48వ వచనంలో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో చెప్పినటువంటి విషయాన్ని చూస్తున్నాం. 50వ వచనంలో నీ విశ్వాసము నేను రక్షించను, సమాధానము గలదానివి వెళ్ళమని యేసు ప్రభువారు ఆ స్త్రీతో పలుకుటను మనం గమనించగలం. జరిగినటువంటి ఈ సంఘటనలో తానొక నీతిమంతుడని పరిసయ్యుడు తలుస్తూ ఉన్నాడు. కానీ తను ఇంటికి పిలిచిన యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో చేయవలసిన ఆతిథ్యాన్ని చేయటంలో అతడు అపరాధిగా ఇక్కడ కనపడుతున్నాడు. కానీ ఈ స్త్రీ అయితే ఆమె చేసినటువంటి తన కార్యం అంతటి వలన తన పాపములకు ఆమె క్షమాపణ పొందింది. అందరి ఎదుటనే ఆమె క్షమింపబడటం ఎంత ఆశ్చర్యం! నిజమే, తన మీదికి వచ్చినటువంటి నిందకు గల కారణం ఆమె పాపక్రియలు. కానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఆమె పొందినటువంటి ఆ క్షమాపణ చేత తన మీద ఉన్నటువంటి నిందను ప్రభువారు తొలగించారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, యేసుక్రీస్తు ప్రభు నొద్దకు రానంత కాలం మన జీవిత దినాల్లో సమాజానికి, మన కుటుంబానికి అనేక విషయాల్లో మన పాపపు క్రియలను బట్టి నిందింపబడిన వారం కావచ్చు. అయితే యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఆ నిందను ఆయన మనపై నుండి తీసివేసి ఆయనను ధరించుకునేటువంటి వ్యక్తులు అనేటటువంటి సాక్ష్యాన్ని ప్రభు మనకిస్తాడు. అయితే మనం జీవించు కాలమంతా మన గతకాల జీవితాన్ని గురించినటువంటి విషయాలు మనతో పాటు ఉన్నటువంటి వారు ఎరిగిన వారే మనల్ని ఇంకా విధముగా నిందిస్తూ ఉండవచ్చు. దానిని గూర్చి మనం దిగులు పడనక్కర్లేదు. మనము ఆ నిందను యేసు ప్రభు తొలగించారని, మనం రక్షింపబడినటువంటి వారం అనేటటువంటి ఆలోచన చేత మనల్ని మనం ఆధ్యాత్మికంగా బలపరుచుకుంటూ మనకు ప్రభు ఇచ్చినటువంటి రక్షణను, ఈ సాక్ష్యాన్ని జనుల ఎదుట, బంధువుల ఎదుట, అందరి ఎదుట దానిని దేవుని ఘనత కొరకు కారణంగా మారున్నట్లుగా మనం ఎప్పుడైతే జీవిస్తామో ఒకనాటికి ప్రజలు కూడా మన ద్వారా ప్రభువును ఘనపరుస్తారు. ఇటు విధమైనటువంటి జీవన విధానంలో ఆయన మీపై ఉన్నటువంటి నిందను తొలగించినటువంటి స్థితిలో దేవుని మహిమ కొరకైన సాక్షులుగా జీవించాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల చేత మా ప్రియులు నిందింపబడుటకు కారణమైన ఆ కార్యాలను మీ యొద్దకు వచ్చిన తర్వాత విడిచిపెట్టిన వారై మరెన్నడూ మరలా వాటి యొద్దకు వెళ్లకుండా మీరిచ్చినటువంటి విమోచన, రక్షణ, మంచి సాక్ష్యమును అంతవరకు కాపాడుకుంటూ నిన్ను వెంబడించుచున్న కాలంలో కూడా వారు ఎదుర్కొనే నిందలు ఏవైనా వాటి వైపు చూడక నీ వైపు చూస్తూ నెమ్మది, సమాధానంతో జీవించడానికి సహాయం చేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటను పొందిన ప్రియులను ఆశీర్వదించండి. పలు ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పరిష్కారం దయచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించును గాక, ఆమేన్. నేడు